తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నా కర్తవ్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. స్థానిక పొన్నూరు రోడ్లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మోతీలాల్ నగర్ నిర్వాసితులకు సుమారు 40 మందికి ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మోతీలాల్ నగర్ నిర్వాసితులకి కష్ట నష్టాలలో అండగా ఉండాలనే ఆలోచనతో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మోతీలాల్ నగర్ నిర్వాసితులకి 2-3 నెలల్లో పర్మనెంట్ నివాసం లేక సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం తరపున అండగా ఉండేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి ఆలోచనతోనే ఎక్కడ నగరంలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం తరపున కానీ కూటమి నాయకుల తరపున కానీ శాసనసభ్యుడిగా నేను కానీ నిత్యం అందుబాటులో ఉంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో సమాధానం చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజాహితం కోసం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్కన సంక్షేమ కార్యక్రమం ప్రతి గడపకు కూడా తొక్కిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపడతా ఉన్నాం. దీనికి మింగుడు పడినటువంటి అసూయ పడుతున్నటువంటి కొంతమంది, ఏదైతే సోషల్ మీడియా ఆర్టిస్టులకు ఉన్నటువంటి కొంతమంది ఫేక్ ఫేస్బుక్లు పెట్టుకొని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మేమేంటో తెలుసు, మా బాధ్యతలు ఏంటో మాకు తెలుసు, మేము ప్రజలకు ఏం చేయాలనేది తెలుసు. అలాగే మీరు కూడా మీకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ఏదవుతుందో దాన్ని కాపాడుకొని ప్రజాహితం కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర అందుబాటులో ఉంది. 24 గంటలు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు వేరే పని లేదు. కేవలం ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేయడం ఒకటే నా కర్తవ్యంగా భావిస్తూ ఈ రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నా. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సేవ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, కూటమి ధర్మంగా మేమందరం కూడా ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. 2-3 నెలల లోపల ఎక్కడైతే కొండ్రపాడులో వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగిందో ఆ స్థలాల్లో వాళ్ళకి ఇల్లు పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే ఆల్టర్నేట్గా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడో ఒక చోట అకామిడేషన్ ఇచ్చేటువంటి విధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ 2-3 నెలల్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజలు కూడా మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మా ఆఫీస్కి కానీ, లేకపోతే మా కూటమి నాయకులు కానీ, ఎక్స్ కార్పొరేటర్లు కానీ మీ ద్వారా మీరు తెలియజేసి